నాగశౌర్య ఎందుకు ఇలా వెనకబడిపోతున్నాడు? మ్యాటర్ అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన సత్తా చాటిన హీరో నాగశౌర్య. చెలో మూవీతో కెరీర్ బెస్ట్ సూపర్ హిట్ ని సొంతం చేసుకుని వార్తలో నిలిచాడు. ఈ మూవీ తర్వాత నాగశౌర్యకు ఆ స్థాయి విజయం దక్కలేదు. ఓ బేబీ హిట్ అయినా అది సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది. సొంత బ్యానర్ లో అశ్వత్థామ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత వరుడు కావాలను, లక్ష, రంగబలి, చివరిలో వచ్చిన రంగబలితో నాగశౌర్య విమర్శలు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నాగశౌర్య వరుసగా 4 సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో పోలీసు వారి హెచ్చరిక, నారీ నారి నడుమ మురారి షూటింగ్ పూర్తయ్యాయి. మరో 2 షూటింగ్ దశల్లో ఉన్నాయి. అయితే బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీతో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో నాగశౌర్యకు జోడీగా విధి నటిస్తుంది. రామ్ దేశిన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించబోతున్నారు. చాలా కాలంగా రేస్ లో వెనుకబడిన నాగశౌర్య ఈ మూవీతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో ఉన్నాడు. మరి నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ తో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడా అనేది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.